ఈ 1 ఇయర్ పాలన ఎట్లుంది రాష్ట్రంలో? మరి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆచరణకు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి 420 హామీలు ఇచ్చారు. మరీ ముఖ్యంగా అందులో 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలని అందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన అప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు సంవత్సరం గడుస్తున్నా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలలో ఒకటి కూడా నెరవేర్చకుండా ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తున్నారు. ఇంకా ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టిందో అప్పటి నుండి కూడా వాళ్ళు ఏదైనా ఒక బ్లేమ్ చేసి ఊరికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప మరి నిజంగా కూడా వారికి పరిపాలన పైన కానీ ప్రజల మీద ప్రేమ కానీ అసలు లేదు. నిజంగా ఇంతసేపు కాలయాపన చేయడం కానీ ఏమంటే మూసి అభివృద్ధి అని చెప్పి అదొక్క ప్రాజెక్ట్ పట్టుకొని దాంట్లో ప్రాఫిట్స్ కోసం చూస్తున్నారు తప్ప నిజంగా ప్రజలకు సేవ చేయాలి, హెల్ప్ చేయాలన్న తత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. 10 ఏళ్లలో అభివృద్ధి గాంధీ 10 నెలల్లో చేసామంటున్నాం సీఎం. అది నిజంగా ఒకవేళ నిజంగా అభివృద్ధి చేస్తే ఈరోజు ప్రజలే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలే చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఒకవేళ 10 సంవత్సరాలలో అభివృద్ధి కాలేదు అని అంటే మరి హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా తీర్చి ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని మేజర్ కంపెనీస్ అన్నీ కూడా హైదరాబాద్కి రావడానికి ముఖ్య కారణం మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలు కానీ ఇండస్ట్రియల్ పాలసీ కానీ కేటీఆర్ గారి కృషి, వివిధ దేశాలకు వెళ్ళి మన తెలంగాణ అందిస్తున్నటువంటి సహకారం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎన్నో కంపెనీస్ని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. అదొక్కటే కాకుండా మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినట్టయితే ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు సమపాలలో చేసినటువంటి ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం మన భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. ఎందుకంటే ఎన్నో రాష్ట్రాలకి కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా అభివృద్ధిలో కానీ సంక్షేమాల్లో కానీ ఎన్నో రాష్ట్రాలకి ఒక దిక్సూచిలాగా మన తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలు చేయడం జరిగింది. ఎందుకు అభివృద్ధి చేశామని చెప్తున్నాము అంటే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన పథకాలనే మళ్ళీ పేర్లు మార్చి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కంట్రీ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో కేసీఆర్ గారి పాలన డెఫినెట్లీ మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. కాకపోతే మీరు నెక్స్ట్ అడగొచ్చు మరి అంతా చేస్తే ఎందుకు ఓడిపోయారు అని అడగొచ్చు. డెఫినెట్లీ ఇక్కడ ఏంటంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రజలకి, తెలంగాణ ప్రజలకి ఉన్న నీళ్లు ప్రాబ్లం కానీ కరెంటు ప్రాబ్లం కానీ ఈ వ్యవసాయంకి సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రజలకి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఉన్న ఇబ్బందులు అన్నీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించడం జరిగింది. సో ప్రజలకి ఏమైపోయిందంటే ఆల్రెడీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. సో అదే వీళ్ళు ఇస్తున్న దానికన్నా వాళ్ళు వచ్చి ఎక్కువ ఇస్తారేమో అన్న ఆశ. జనరల్గా ప్రజలకి ఏంటంటే మనిషి ఒక ఆశాజీవి. సో ఆబ్వియస్లీ ఎవరైనా ఒక ఉన్నదానికన్నా బెటర్ ఇస్తా అంటే ఆబ్వియస్లీ జనాలు నమ్ముతారు. కాకపోతే ఇక్కడ ఒక మరీ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మన హైదరాబాద్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ మాత్రం వాళ్ళు ఇచ్చిన హామీలను నమ్మకుండా కాంగ్రెస్కి ఒక్క సీట్ కూడా హైదరాబాద్లో ఇవ్వలేదు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న ప్రజలు చైతన్యవంతులు కాబట్టి వాళ్ళు ఆలోచించడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఏంటి అని గమనించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీలు నిజంగా అమలు చేయవచ్చా లేదా అని హైదరాబాద్ ప్రజలు ఆలోచించి ఓటు వేయడం జరిగింది. కాకపోతే మన గ్రామాలలో ఉన్న ప్రజలు కానీ కొంచెం మోసపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలే తప్పు కాదు, వాళ్ళు చేసినటువంటి ఇచ్చిన హామీల వల్ల మోసపోయి వాళ్ళని గెలిపించడం జరిగింది.